దాంట్లోనూ మనిషి నీకు భయం లేదు, పట్టు పోను నువ్వే చేయించుకో, నీ డబ్బులతో ఉండేది ఓ అరగంట మళ్ళీ ఇందులో పర్టికులర్ టైం చెప్తావు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంశికరావు. ఈరోజైతే మా హస్బెండ్ పైన ఒక ప్రాంక్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అది ఈ రింగ్ పోయిందని చెప్పి ప్రాంక్ వీడియో తీస్తాను. వీడియో మా హస్బెండ్ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు, వీడియో ఎలా వస్తుందో తెలియదు. వీడియో బాగా వస్తేనే పెడతాను, లేదంటే పెట్టను. తనైతే ఇంకో 10-15 మినిట్స్లో వస్తారు. తను వచ్చినప్పుడు గేట్ సౌండ్ అవుతుంది, అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ రింగ్ ఇక్కడ టీవీ దగ్గర పెట్టేస్తాను. తను వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, బాయ్. బేబీ, నేను నీకు ఇందా ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు బిజీ ఉండే. నేను నీకు ఇందా ఫోన్ చేసినప్పుడు ఒకటి చెప్తామని ఫోన్ చేసాను. నిజంగా వాళ్ళు నవ్వుతున్నావే లే, నిజంగా అబద్ధం ఎందుకు చెప్తానండి? మీ మమ్మీ ఫోన్ చేసిన, ఫోన్ చేసి చెప్పి రింగ్ పోయిందంటే నీకు చెప్పొద్దు, అందుకే నేను చెప్పలేదు. నేను శివాంశిక వాళ్ళ ప్లాన్స్ కొన్నాను, ప్లాన్స్ ఇద్దామని చెప్పి మట్లో అటు తిరిగినా మరి ఎక్కడ పోయిందో 9:30, 9 అయ్యి ఉండొచ్చు. నేను చేసిన నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు మీ మమ్మీ చెప్తే మీ అమ్మ వాడికి చెప్పక వాడు బీపీలో ఉంటే తిట్టి అన్నది. తిడతాడు అంటే అంత నార్మల్గా చెప్తున్నావు. రింగ్ పోతే నేను వెతికిన మట్లో అంతా వెతికిన, మీ అమ్మ పోయింది వెతికిన. పెళ్లి రింగ్ మరి పోయిందని చెప్తుంటే ఎట్లా పోతుంది? నిజంగా పోయింది మరి, నాకేం తెలుసు. నేను మట్టిలో గినక చేయబెట్టిన, మరి అక్కడ పోయింది నాకు తెలియదు. ఏ మట్టిలో చేయబెట్టినా? శివాంశిక వాళ్ళ ప్లాంట్స్ తీసుకెళ్ళమని చెప్పినావా వాళ్ళ స్కూల్కి తోలొచ్చినాక? అక్కడ అలోవేరా చెట్లు తీయడానికి ఇంకా పోయినా, మరి అది ఎక్కడ పడిందో మొత్తం ఎత్తుకొని దొరకలేదు నాకు. ఎంతసేపు అయింది? 9:30 పోయింది. 9:30. ఇప్పుడు టైం 11 అయింది. అదే మీ అమ్మ 9:30 పోతే నిమ్మలంగా కూర్చొని ఇప్పుడు వచ్చినాక మెల్లగా చెప్తారు ఎవరైనా. ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, బిజీ వచ్చింది. మీ అమ్మకి చేస్తేనేమో చెప్పట్లేదు, వాడు ఫోన్ బీపీలో ఉంటే తిడతాడా అంటే నేను చెప్పలేదు. చూడు మిస్డ్ కాల్ ఉందో లేదా? నేను 9:30 అప్పుడు రింగ్ పోతే ఎంత మంచిగా నిమ్మలంగా ఉన్నావు, మజా చేస్తున్నావా? వెతికి దొరకని నేనేం చేయాలి? వర్షం పడుతుంది, అక్కడ పోయి ఎతకడానికి కూడా మొత్తం బురదే ఉంది. ఎక్కడ దొరుకుతుంది రింగ్? వెతికినా నేను వాళ్ళ ఇంటికి పోయిన అలవార తీసుకోవడానికి, మరి అక్కడ పడ్డదా? అట్లా నువ్వు రింగ్ పోతే నువ్వు ఎట్లా కొంచెం లూజ్ చెయ్యికి ఇట్లా ఉంది, ఒలికి ఇట్లా అనుకోండి, నీకు తెలియదా ఉంగరం ఉందా లేదా అని చూసుకోవా? అది ఇట్లా అన్నప్పుడు నాకు రాదు కదా మామూలు, కొంచెం టైట్ గా ఉంటే ఇట్లా. అసలు అది ఎట్లా పోయిందో నాకే అర్థం కాలేదు. అసలు అది ఎప్పుడు పోయిందో కూడా నీకు తెలియదు. నీకు గుర్తున్నదా ఎప్పుడు పోయిందా? గుర్తులేదు. నేను ఆ మట్టి వైపు అట్టే వెళ్ళాను కదా, మరి అక్కడ ఏమైనా పడిందేమో అని పోయి చూసిన. దాంట్లోనూ మనిషి నీకు భయం లేదు, పట్టు పోను నువ్వే చేయించుకో, నీ డబ్బులతో ఉండదు రింగ్. మరి ఇప్పుడు బంగారం కాస్ట్ ఎంత తెలుసా? రేటు తగ్గితే పోగొడతావా? పోగొట్టుకో. మరి ఇది కూడా రేటు తగ్గింది కదా. నువ్వు రేట్ ఎంత అంటే ఇప్పుడు తగ్గిందని చెప్తున్నా, దాంట్లో ఏముంది? ఇప్పుడు పోయింది. నేనేం పెళ్లి ఉంగరం బేబీ, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? పెళ్లి ఉంగరం కావాలని పోగొడతారా? ఏ ఊకో, మళ్ళీ మాట్లాడుతావు. కావాలని ఎవరు పోగొట్టరు కదా. అది ఎంత? 1,2,00,000 ఇప్పుడు ఎంత అయింది? 70,000, 60,000. మరి అయ్యన పుణ్యానికి వస్తాయి పైసలు. కావాలని పోగొట్టలేక బేబీ. నువ్వు నిజంగా పోగొట్టినావా? నీకు నేను ఇప్పుడు రింగ్ పోయిందని చెప్పింది ఇప్పటి వరకు. మొత్తం చూసినావా? వెతికిన మన ఇంట్లో అయితే లేదు, నాకు తెలిసి నేను ఇంట్లో పడేయలేదు. మొత్తం చూసిన, అయినా ఉన్నా కనిపిస్తుంది. నాకు జారినట్టు గుర్తులేదు. అది ఆ మట్టిలోనే ఎక్కడైనా పడి ఉంటుందేమో. నీ రింగ్ ఏదో నువ్వేదో గుర్తు లేదంటున్నావు. నేను ఆ మట్టి కాడ తీసిన, మట్టి కాడ మరి ఇట్లా మట్టి చేతితో తీసి ఆ డబ్బాలో వేసిన కదా, మరి అక్కడ ఏమైనా పడ్డదేమని నేను పోయి చూసిన కానీ నాకు ఎక్కడ కనపడలేదు. మరి అంత కేర్లెస్గా రెక్లెస్గా ఎట్లుంటారు పోయి మనుషులు? అది కూడా నాకు ఇప్పుడు చెప్తున్నావు నేను వచ్చినాక రింగ్ పోయిందని. ఫోన్ చేసిన బేబీ, మీ అమ్మకి మరి వాడు బీపీలో ఉంటే తిడతాడు, నువ్వు చెప్పకే అన్నది. మరి ఎతికినావా? మొత్తం ఎతికిన. స్కూల్కి వెళ్ళే దారిలో ఎవరు తీసుకున్నా మరి అదే కింద పడ్డావు. అది మొత్తం వాటర్ ఉంది బోర్దాలో, నీకు ఎట్లా కనబడుతుంది? లేదా నేను చూసిన, మరి నాకు ఎక్కడ కనపడలేదు. ఇక్కడ మట్టిలోను అటువైపు అలవారి చెట్టు. డబ్బులు వ్యాలీ తెలిస్తే జాగ్రత్తగా ఉంటారు ఎవడైనా. అట్లా ఎట్లా పోగొట్టుకుంటావు బేబీ రింగ్? స్నానం చేసినప్పుడు ఇట్లా ఏమైనా కింద పడ్డదా చూసుకున్నావా? వాష్రూమ్ లో పడితే కిందే ఉంటది కదా. శివాంశిక వాళ్ళు ఏమైనా తీసి ఆడిరేమో చూసినావా? రింగ్ తో ఆడతారా బేబీ వాళ్ళు?
నాకు అప్పుడే చెప్పుంటే మరి నేను మనుషులు పంపించడం ఏదో చేసేటోని కదా, రింగ్ పోయిందని ఇప్పుడు చెప్తున్నావు ఇంటికి వచ్చినాక మెల్లగా. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు బేబీ, నేనేం చేస్తావు మళ్ళీ, కనీసం నువ్వు చేయని కూడా చేయలేదు. నువ్వు మామూలు బిజీ అక్కడ కొంచెం పనిలో ఉండే, మళ్ళీ బిజీగా ఉన్నాను. మెసేజ్ పెట్టాలి ఫోన్ ఎత్తపోతే అది రింగ్ పోయిందని మెసేజ్ పెడితే మళ్ళీ తిట్లు తినలేదు కావాలని నేను చేయలేదు. తిట్లు తిన్నా పడుతుందని చెప్పవా? ఇప్పుడు పోయింది దొరికిద్దా, నీకు ఫోన్ చేస్తా దొరికిద్దా? నువ్వు మొత్తం ఎత్తికినావు అంతా. వెతికినా నేను తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు మొక్క ఇచ్చి వచ్చినాక ఇంట్లోకి అవి చిక్కుడుకాయలు అది పోయింది ఏదో మామూలు కాదు బేబీ, గోల్డ్ రింగ్. నువ్వు ఏందంత నార్మల్ గా చెప్తున్నావు? గోల్డ్ రింగ్ నాకు తెలుసు, గోల్డ్ రింగ్ నాకు తెలుసు, మరి పోయింది. మనకేం కట్టలు పైసలు లేవు రింగులు పోగొట్టుకొని ఉండేదానికి అంతా. కావాలని ఎవరు పోగొట్టరు. మరి నువ్వు చూసుకోకుండా ఇప్పుడు వచ్చి పోయిన తర్వాత నీకు చెప్తే కంగారు పడతావు అని చెప్పలేదంటే, నేను అందుకే శివంశ వాళ్ళకు కూడా రింగులు అవి పెట్టకని చెప్తా. నీకే గుర్తులేదు ఇక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నా ఆడుకున్నారేమో ఆ పుట్టలలో ఇట్లా మొత్తం చూసినావా బొమ్మలు? అందులో ఎందుకు పడుతుంది అసలు? ఇలా ఆడుకుంటారు కదా రింగ్. శివాంష్కి తెలియదా రింగ్ అని? అయినా నా రింగ్ చాలా టైట్ గానే ఉంటుంది. అది ఇట్లా మామూలుగా ఉన్నప్పుడు మరి అసలు అది ఎక్కడ పోయిందో నాకే అర్థం కాలేదు. సడన్ ఇంట్లోకి వచ్చి నేను అప్పుడు కర్రీ చేద్దామని వెళ్తే ఎవరికి ఫోన్ చేయాలన్నా ఏం చేసినా ఏం చెప్తావు? నేను రింగ్ పోయినా ఎట్లా చెప్తా ఎవరికి? ఇప్పుడు ఎవరు చూస్తాడు? నేను చూసిన లేదు, ఎక్కడ నాకు కనపడలేదు. 70,000 అంటాను బేబీ రింగ్ అంటే. నేను నిమ్మలంగా ఉన్నావు. మొన్నటి వరకేమో ఆ ఫోన్ ఏదో పోయిందని చెప్పి కాస్ట్లీ ఫోన్ తీసుకుంది, మళ్ళీ ఇప్పుడు రింగ్ పోతుంది అంటున్నావు. పైసలు కొన్నాయా? అంతకుముందు టీవీ. Incoming call from Purade identified by Truecaller. ఏం పనులు పక్కన ఎవరన్నా అడిగినావా మరి ఎవరికైనా దొరికిందా ఏందని? దొరికితే ఏమన్నా నేను చూసాను. అట్లీస్ట్ అడగాలి కదా, పోయిందండి దొరికిందా అది ఇది అని చెప్పి. ఏ అడగకుండా వచ్చి కూర్చొని ఇప్పుడు సైలెంట్ గా రింగ్ ఎవరు లేరు బేబీ. నేను చూసినప్పుడు ఎవరు లేరు. నేను పోయినా మట్ల అటు ఇటు చూసిన, స్కూల్ వరకు వెళ్ళి చూసి వచ్చిన. ఒకవేళ మరి స్కూల్లో శివాంశ్ కాదు మొక్కలకి ఇచ్చిన మట్లు ఏమైనా పోయి ఉంటుందా? నీకు గుర్తులేదు అది కూడా? ఆ స్కూల్లో పడ్డ గ్రౌండ్ లో మొత్తం మట్టి ఇసుకే ఉంటుంది, ఎట్లా దొరుకుతుంది నీకు? గ్రౌండ్ కాదు, ఇప్పుడు ప్లాంట్ పెట్టించిన అవి ఉన్నాయి కదా మొక్కలు, అందులో ఏమైనా పడ్డదేమో అంటాను. మరి నేను స్కూల్ మట్టి పెట్టినప్పుడు వాళ్ళ మేడంకి ఫోన్ చేసి అప్పుడు అడిగాం, ఫోన్ చేసి అడిగితే అనుమానించినట్టుగా ఉంటుంది. మరి ఈ లోపు వాళ్ళ ప్లాంట్ మట్టి తీసి ఎక్కడ వేస్తే ఎక్కడ అయినా దొరికినోడు దొరికిందని చెప్తారా? నీది నీకు సొయ్యి ఉండాలి కానీ ఇంట్లో ఉన్నాయని పోగొట్టుకొని అది 80,000 రూపాయలు అంటే నీకు మళ్ళీ సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? మనకి ఏమైనా డబ్బులు ఉన్నాయా ఎక్కువ? చూసుకోకుండా అన్నీ ఆగమాగం చేసుకుంటా. ఆ మట్టి పెట్టినప్పుడు మరి అందులో పోయిందేమో. నాకేం పోయినట్టు అనిపించలేమన్నమాట. ఇదంతా వెతికినావా అక్కడ వరకు మొత్తం? రేపు అది రింగ్ పెద్దదే కనిపిస్తుంది, చిన్నదే ఏమైనా? నమ్మకం ఎడు చూసినావా? ఆ రోడ్డు తర్వాత అంత బురద మట్టి ఉంది కదా, అట్లా పడిందేమో మరి. అక్కడ రోడ్డు మీద పడ్డప్పుడు మట్టి ఇక్కడ తోడిన మట్టి చూసినావా? అక్కడ లేదా? మొత్తం వెతికినావా? మట్టి తీసి అటు వెళ్ళి మొక్కలు వీకినా, మరి ఆ మొక్కల కింద కూడా ఏం లేదు, ఏం పడి ఉండదు నాకు తెలిసి. అప్పుడు చెప్పలేదు. పోనీ వెంటనే చెప్తే ఏదో రావడమో ఎక్కడో ఏదో ఒకటి చేస్తారు. ఎప్పుడో పొద్దున్న 9 పోయినాక ఇప్పుడు 11:30 చెప్తే ఎట్లా పోయి? 9:30 చూసిన. ఓ అరగంట మళ్ళీ ఇందులో పర్టికులర్ టైం చెప్తావు. నవ్వుతుంది ఎందుకు? ఏ బిడ్డ ఇప్పుడు అది మజాకాగా అనుకో, మామూలు దెబ్బలు పడవు నీకు. మరి ఏది రింగ్ పోయిందన్నా? నా మీద ప్రాంకులు చేస్తారా బేబీ? యూట్యూబ్ చేసుకుంటా అని చెప్పి ఏదో అని ఫోన్ కొనిపిస్తే నువ్వు నా మీద నన్నే ప్రాంక్ అంటావా? అన్నేది
పోలే బేబీ, నాకు మామూలుగా థాట్ వచ్చింది మట్టి తీస్తాను కదా, వీడియో తీస్తే ఎట్లుంటది ఏంటి ఏం తీస్తావు యూట్యూబ్ తీసుకుంటా అని నువ్వు చెప్పి ఎట్లా ఫోన్ చేసినావు? తీసుకొని నీ చైన్ పోయినప్పుడు నువ్వు చేయలేదా? చైన్ పోయింది బేబీ అని నీ చైన్ తగినప్పుడు ఆఫీస్ లో అయితే నేను కూడా ఒకసారి అది చేద్దాం. సీరియస్ అని ఇప్పుడు కొడితే ఏం చేసేదాన్ని నువ్వు కొట్టాలి కదా. అట్లా ఎందుకు అనుకుంటావు సర్లే బాయ్ చెప్పు వీడియో. నువ్వు ఎక్కువ బాయ్ గీలి యూట్యూబ్ లో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.